గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. సో మనం ఆల్రెడీ ఒక ఇంత ముందుగా 2-3 క్లాస్ చెప్పుకున్నాం. ఏంటి రేషియో ప్రపోర్షన్స్, తర్వాత ఎల్సిఎం, సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి చాప్టర్స్. ఈరోజు మన క్లాస్ ఏంటంటే పర్సంటేజ్ అనమాట. సో పర్సంటేజ్ అంటే ఏంటి, సో పర్సంటేజ్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి ఒక్కొక్కటి చూసుకుందాం, ఓకేనా. సో ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మీకు కంపల్సరీగా పర్సంటేజ్ మీద ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇది బేసిక్గా కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఒక అర్థమెటిక్ లెవెల్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, ఓకేనా. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ మనం పర్సంటేజ్ అంటే ఏంటి అసలు ఫస్ట్. సో వాట్ ఈజ్ పర్సంటేజ్? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ ఈజ్ ఏ ఫ్రాక్షన్ హూజ్ డినామినేటర్ ఈజ్ 100. సో మనకి ఇది ఒక భిన్నం అనమాట. భిన్నంలో లవము ఉంటుంది, హారం ఉంటుంది. సో హారంలో 100 ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం, మనం ఇక్కడ పర్సంటేజ్ అంటాం, ఓకేనా. ఇక్కడ మనకి పర్సంటేజ్ సింబల్ వచ్చి ఏంటిది, ఇది పర్సంటేజ్ సింబల్. ఓకే, ఏంటది పర్సంటేజ్ సింబల్ ఏంటి, ఇదనమాట. సో ఇక్కడ మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, పర్సంటేజ్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 20/100 ఉంది. 20/100 ఇది దేనికి సమానం, 20%కి సమానం. అంటే అర్థమేంటి, ఇక్కడ పర్సంటేజ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎ ఫ్రాక్షన్ హూజ్ డినామినేటర్ ఈజ్ 100. ఇది ఏమో న్యూమరేటరు, ఇదేమో డినామినేటరు, ఓకేనా. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి, ఇదేమో 20 అంటే ఒక వాల్యూ, రేట్ వాల్యూ, ఇది పర్సంటేజ్, ఓకేనా. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలంటే పర్సంటేజ్ సింబల్ ఇది. ఈ పర్సంటేజ్ ఎలా రాస్తామంటే, ఎగ్జాంపుల్ మనకి 20% అన్నాడు, 20% అన్నాడు. సో ఈ 20% అంటే 20 అంటే 20 వాల్యూ. ఈ చూడండి ఇక్కడ పర్సంటేజ్ సింబల్ కదా, ఈ పర్సంటేజ్ ఇలాగ క్రాస్కున్న గీతని ఇలాగా అడ్డంగా వేసుకుందాం. ఈ 2 జీరోస్ని మనం 2 జీరోలు వేసుకుందాం, దాని ముందు 1 వేసుకుందాం. సో దీన్ని మనం ఏమంటాం, మనం పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా రాయడం అంటాం, ఓకేనా. సో ఇక్కడ మనకి పర్సంటేజ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్ హూజ్ డినామినేటర్ ఈజ్ 100. పర్సంటేజ్ అంటే ఇట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్ అంటే భిన్నము, హూజ్ డినామినేటర్ అంటే హారము ఎప్పుడు కూడా 1తో పోల్చబడుతుంది. 1 డినామినేటర్ ఈజ్ 100, ఓకేనా. హారం ఎప్పుడు కూడా 100తో పోల్చబడుతుంది. ఇక్కడ మనకి ఇదేమో పర్సంటేజ్ సింబల్ సైన్ అనమాట, ఈ పర్సంటేజ్ సైన్ అనమాట. ఈ పర్సంటేజ్ మనం ఫ్రాక్షన్గా రాయాలంటే ఈ విధంగా రాస్తాం, గుర్తుపెట్టుకోండి. 20 అంటే 20 వాల్యూ, ఇలా క్రాస్కున్న గీతని ఇలా స్ట్రైట్గా వేసుకోండి. ఈ 2 జీరోస్ చుక్కలు ఉన్నాయి కదా, ఈ 2 జీరోస్ని, స్మాల్ జీరోస్ని ఇలా 0 వేసుకోండి, దాని ముందు 1 పెట్టుకోండి, అంటే 20/100, ఓకేనా. సో మనం నెక్స్ట్ 25% తీసుకుందాం. 25%. ఈ పర్సంటేజ్ మనం ఫ్రాక్షన్ రాయాలంటే ఏం రాస్తాము, 25 అంటే 25, ఇలా క్రాస్కున్న గీతని స్ట్రైట్గా వేసుకోండి. ఈ 2 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 2 చుక్కలు 2 జీరోస్ వేసుకోండి, దాని ముందు 1 వేసుకోండి. సో ఇది మనం, ఇది 25%. ఇగో ఈ సింబల్ ఏమంటాం, మనం పర్సెంట్ సింబల్ అంటాం, సో దీన్ని మనం ఎలా రాసుకోవాలంటే ఇలాగ ఫ్రాక్షన్ రాసుకుంటాం. సో మనకి ఇక్కడ న్యూమరేటర్లో 25 ఉంది, డినామినేటర్లో 100 ఉంది. చూడండి, ఈ 25లో 5 టేబుల్ 5 5 క్యాన్సిల్ అవుతుంది కదా, 5 5 25. అదే 100లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా. సో మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, పైన 5 మిగులుతుంది, కింద 20 మిగులుతుంది. సో ఇంకా 5లో 5 టేబుల్ 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 20లో 4 టైం క్యాన్సిల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి 1/4 అనమాట. అంటే ఏంటి, ఇక్కడ 25% అనేది 1/4 ఫ్రాక్షన్కి సమానము, ఓకేనా. ఎగ్జామ్లో మనకి పర్సంటేజ్ ఇచ్చి ఫ్రాక్షన్లో మార్చమంటాడు, ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్లో మార్చమంటాడు. సో ఈ విధంగా మనకి గ్రూప్ డి లెవెల్లో కూడా ఈజీగా క్వశ్చన్లు ఉంటాయి అనమాట, ఓకేనా. ఒకసారి నోట్ చేసుకోండి. ఏం లేదు, మనకి డెఫినేషన్కి ఎగ్జామ్లో ఏం అడగడు, డెఫినేషన్ అనేది ఎగ్జామ్లో ఏం అడగడు, జస్ట్ మీకు ఐడియా కోసమే పర్సంటేజ్ అంటే ఏంటి చెప్పడం జరిగింది, ఓకేనా. సో ఈ పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్లో మార్చాలంటే ఈ విధంగా మనం బై 100 చేసుకుంటాం, ఓకేనా. బై 100 నోట్ చేసుకోండి. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క స్టార్టింగ్లో అసలు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడంటే, ఇక్కడ మనకి చూడండి, మనకి ఇక్కడ కన్వర్ట్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్.
ఎగ్జామ్లో మనకి పర్సంటేజ్ ఇస్తాడు, ఫ్రాక్షన్లోకి మార్చమంటాడు. ఓకేనా? ఎలాగ పర్సంటేజ్ చూడండి, 10% అన్నాడు. ఇదేమో 10 అంటే న్యూమరికల్ వాల్యూ రేటు, తర్వాత ఇది పర్సంటేజ్ సింబల్. ఓకేనా? నెక్స్ట్ 20% అన్నాడు, నెక్స్ట్ 25% అన్నాడు, 50% అన్నాడు. సో ఇలా ఇచ్చిన వాటిని మనం ఎగ్జామ్లో ఏమంటాడంటే కన్వర్ట్ పర్సంటేజ్ వాల్యూ ఇంటూ ఫ్రాక్షన్ వాల్యూ అన్నాడు. మనం ఏం చేయాలి, పర్సంటేజ్ ఇచ్చిందని ఫ్రాక్షన్లో మార్చాలి. ఈ విధంగా మార్చాలి, మీకు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా చెప్పింది చూడండి. 10 అంటే న్యూమరికల్ వాల్యూ 10. ఓకే, 10 అని 10 వేసుకున్నాం. సో ఇలాగా ఈ క్రాస్కి ఉంది కదా పర్సంటేజ్ సింబల్, ఈ సైన్ ఏంటిది, పర్సంటేజ్ సైన్. ఇదేంటిది, పర్సంటేజ్ సైన్. ఈ పర్సంటేజ్ సైన్లో ఇలా క్రాస్కి ఉన్న ఒక గీతని ఇలా స్ట్రైట్గా అడ్డంగా వేసుకుంటాం. సో ఈ 2 డాట్లు ఉన్నాయి కదా, 2 జీరోస్ ఉన్నాయి కదా, ఈ 2 జీరోస్ మనం చేసుకుంటాం, 2 జీరోస్ తీసుకుంటాం. దాని ముందు 1 పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో 10/100 అయింది. ఓకేనా? నేను పైన ఒక జీరో క్యాన్సిల్ చేశాను, కింద ఒక జీరో క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, 1/10 అవుతుంది. అర్థమైందా? ఇదేమో పర్సంటేజ్, ఇదేమో ఫ్రాక్షన్. ఇది పర్సంటేజ్, ఫ్రాక్షన్. సో ఈ విధంగా మార్చుకుంటాం. ఓకేనా? ఎప్పుడు కూడా పర్సంటేజ్ని మనం ఇలాగా మార్చుకుంటాం. ఓకేనా? పర్సంటేజ్ అంటే చూడండి, ఇదేంటిది పర్సెంట్, పర్సెంట్. ఇదేంటిది, ఇక్కడ చూడండి, పర్ అంటే ఇలాగ అడ్డగీత క్రాస్గా, సెంట్ అంటే సెంచురీ, సెంచురీ. దట్ మీన్స్ ఇలాగ అడ్డగీత బై సెంచురీ అంటే ఎంత, 100 కదా, 100. అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ చూద్దాం, ఫస్ట్ 20% ఉంది, దీన్ని ఫ్రాక్షన్లో మార్చాలి. 20 అంటే 20, ఇలా క్రాస్ ఉంది కదా సిగ్నేచర్ సైన్లో. సో ఇలా అడ్డంగా వేసుకున్నాం. 2 డాట్లు ఉన్నాయి కదా, 2 జీరోస్ వేసుకున్నాం. దాని ముందు 1 వేసుకున్నాం. అప్పుడు ఏమైంది, ఇది 20/100 అయింది. సో నేను పైన న్యూమరేటర్లో ఒక జీరో క్యాన్సిల్ చేస్తున్నాను, ఇక్కడ కూడా ఒక జీరో క్యాన్సిల్ చేస్తున్నాను. ఇంకేం మిగిలాయి, 2/10 మిగిలింది. చూడండి, 2 టేబుల్లో 2 అనేది 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 10లో 2 టేబుల్ 5 టైం క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏంటి, 1/5 వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ చూద్దామా, 25% ఉంది, 25 అంటే 25 వాల్యూ వేసుకోవాలి. పర్ సెంచురీ ఉంది కదా, పర్ 25% పర్ సెంచురీ, 25 అంటే 25 వాల్యూ, పర్ అంటే అడ్డంగా వేసుకుంటాం, సెంచురీ వాల్యూ. సో 25/100 వచ్చింది. నేను 25లో 5 టేబుల్ 5 టైం క్యాన్సిల్ చేస్తున్నాను, అదే 100లో 5 టేబుల్ 20 టైమ్స్ క్యాన్సిల్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఇక్కడ 5/20 మిగిలింది. ఓకే, ఇది ఇంకా కంపేర్ చేయొచ్చు కదా, ఇంకా రెడ్యూస్ చేయొచ్చు కదా. 5లో 5 టేబుల్ 1 టైం క్యాన్సిల్ అవుతుంది, అదే 5 టేబుల్ 20లో 4 టైం క్యాన్సిల్ అవుతుంది, 1/4 మిగిలింది. అంటే ఇక్కడ ఏంటి మనకి, ఇదేమో పర్సంటేజ్ వాల్యూ 25% వాల్యూ, ఇదేమో ఫ్రాక్షన్, దీనికి ఫ్రాక్షన్ అనమాట. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఒకసారి, 50% ఇచ్చాడు. 50 అంటే ఏంటి వాల్యూ, 50 వేసుకోవాలి. పర్సంటేజ్ పర్ సెంచురీ 100. సో పైన జీరో క్యాన్సిల్, కింద జీరో క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలాయి, 5/10 మిగిలింది. నేను 5లో 5 టేబుల్ 1 టైం క్యాన్సిల్ అవుతుంది, అదే 5 టేబుల్ 10లో 2 టైం క్యాన్సిల్ అవుతుంది. సో 1/2 ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనం ఏవైనా సరే పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్లో మార్చాలంటే 100 వేసుకోవాలి, పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్లో మార్చాలంటే 100. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. పర్సెంట్ యొక్క సింబల్ ఏంటి, ఇదనమాట. సో పర్ అంటే అడ్డుగీత, ఈ పర్ అంటే అడ్డుగీత. సెంట్ అంటే సెంచురీ అంటే ఎంత, 100. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా. మీరు ఇటువంటి ఇంకా ఎన్ని చేయొచ్చు. సో 10కి, 20కి, 25కి, 50కి. నెక్స్ట్ ఇంకా 16%. నెక్స్ట్ 16% అంటే ఏంటి, 16/16. ఈ పర్ సెంచురీ 16లో 2 టేబుల్ 8 టైమ్స్, ఇందులో 50 టైమ్స్, 8/50. ఇంకా రెడ్యూస్ చేయొచ్చు కదా, 2 టేబుల్ 4 టైమ్స్, 25 టైమ్స్, 4/25. 4/25 అంటే సో అదొక ఫ్రాక్షన్ అనమాట. ఇదేమో ఫ్రాక్షన్, ఇదేమో పర్సంటేజ్. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఎగ్జామ్లో అడుగుతాడు, కన్వర్ట్
పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లో మార్చాలంటే ఈ విధంగా చేయాలి. ఈ క్లాస్ అనేది ఎవరికైతే బేసిక్గా అప్పుడే జస్ట్ ఈ యొక్క అర్థమెటిక్ లెవెల్ ఈ క్లాసులకు వస్తున్నారో వీళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. పర్సంటేజ్ అంటే జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పడం జరుగుతుంది, మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఇవి చెప్పడం జరుగుతుంది. పర్సంటేజ్ ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, పర్సంటేజ్ అంటే ఏం చెప్పండి ఫస్ట్లో మీకు, ఇట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్ whose denominator is 100. ఓకేనా, అర్థమైన వరకు నోట్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ చూడండి ఒకసారి, మనకి ఫస్ట్ ఈ యొక్క పర్సంటేజ్లో ఫస్ట్ మెథడ్ ఏంటి, కన్వర్ట్ పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్, అది ఫస్ట్ మెథడ్ అయింది. ఓకే, దానికి రివర్స్లో మనం కన్వర్ట్ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్, ఫ్రాక్షన్ నుంచి మనం పర్సంటేజ్లోకి ఎలా రాబట్టాలి. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడండి, కన్వర్ట్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్. మనం ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాం, ఏంటి 1/4 తీసుకున్నాం, ఇది ఒక ఫ్రాక్షన్. 1/4 అనేది ఒక ఫ్రాక్షన్ కదా, దీన్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి మనం, మీకు ఇందాక ఏం చెప్పాను, పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా మార్చాలంటే బై 100. మరి ఇక్కడ ఏంటి, దానికి ఆపోజిట్ కాబట్టి ఇంటూ 100. సో ఇక్కడ చూడండి, ఈ 4 ఈ యొక్క 100లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ, 1 × 25, 125 25 పర్సంటేజ్ సింబల్. సో ఇదే జస్ట్ ఏం కాదు, ఇంటూ 100 వేసుకుంటే మనకి ఏమొస్తుంది, పర్సంటేజ్ అని వస్తుంది. ఇది ఫ్రాక్షన్, ఇది పర్సంటేజ్. సో జస్ట్ సింపుల్గా నెక్స్ట్ మనం 1/2 తీసుకున్నాను అనుకో, 1/2 అనేది ఫ్రాక్షన్, దీన్ని పర్సంటేజ్ మార్చాలంటే జస్ట్ ఏం కాదు, ఇంటూ 100. చూడండి, ఈ 200లో 50 టైం క్యాన్సిల్ అవుతుంది. సో 1 × 50 50% అయిపోయింది. నెక్స్ట్ 1/8 తీసుకుందాం, 1/8 ఇంటూ ఫ్రాక్షన్, దాన్ని పర్సంటేజ్ మార్చాలంటే ఇంటూ 100. చూడండి, ఇది 4 టేబుల్ 2 టైం క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్. ఇది ఇందులో 100లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏం మిగిలింది, 1 × 25 మిగిలింది పైన న్యూమరేటర్లో, బై కింద ఏం మిగిలింది, 2 మిగిలింది. అంటే మనకి ఇక్కడ 25/2 అంటే ఏంటి, ఒక రకంగా చెప్పాలంటే 12.5%, అంతే, 12.5%. సో ఈ విధంగా మనం ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ని మార్చాలంటే ఇంటూ 100 చేసుకుంటాం. ఇక్కడ ఏం కాదు, గుర్తుపెట్టుకోండి ఒకసారి, ఇక్కడ పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లో మార్చాలంటే బై 100, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100, అంతే. ఈ రూల్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఎగ్జామ్లో ఏదన్నా మనం డ్రా చేయొచ్చు, ప్రాబ్లం చేయొచ్చు. ఓకేనా, ఇంటూ 100 డివైడ్ బై 100. నెక్స్ట్ మనకి ఈ యొక్క కన్వర్షన్ ఆర్ కన్వర్ట్ ప్రాసెస్లో పర్సంటేజ్ నుంచి డెసిమల్లోకి మార్చాలి. ఫస్ట్ మెథడ్ ఏంటి, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లోకి, సెకండ్ మెథడ్ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్, థర్డ్ మెథడ్ పర్సంటేజ్ నుంచి డెసిమల్లోకి మార్చాలి. అంటే ఏంటి, మనకు ఒక పర్సంటేజ్ వాల్యూ ఇస్తాడు, ఏంటి ఎగ్జాంపుల్ 9 తీసుకుందాం, 9% ఇచ్చాడు, దీన్ని మనం డెసిమల్లో మార్చాలి. అంటే ఈ విధంగా మార్చాలి, ఫస్ట్ 9 అంటే రేట్ వాల్యూ 9 వేసుకున్నాం, పర్ సెంచురీ, సెంచురీ, ఓకేనా, ఇలా మార్చుకున్నాం. ఇప్పుడేమో ఇది ఫ్రాక్షన్, ఇదేమో పర్సంటేజ్, ఇది ఫ్రాక్షన్. డెసిమల్ రావాలంటే అర్థం ఏంటి, డెసిమల్ రావాలంటే పాయింట్లు రావాలి. 9/100 అన్నాం అంటే 9 సెంటర్లో వేసుకోవాలి, 100 ఏమో ఈ చెవిలో వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ 9 కంటే 100 పెద్ద నెంబర్ కదా, సో కాబట్టి మనం 0 పెట్టి పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఒక 0 వస్తుంది, 90 అయ్యింది. సో 100 కంటే 90 తక్కువ కాబట్టి మళ్ళీ ఏం కావాలి మనకి, ఇంకో 0 పెట్టుకుంటే ఏమవుతుంది, ఇంకొక 0 వస్తుంది, 900 అయింది. అంటే ఏంటి, ఇప్పుడు 9 టైమ్స్ 900 ఏమవుతుంది, 900 అవుతుంది. ఓకేనా, సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 0.09 డెసిమల్లో వచ్చింది కదా. సో ఈ విధంగా మనం పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ నుంచి డెసిమల్లోకి మార్చుకున్నాం. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో పర్సంటేజ్ ఫ్రాక్షన్లోకి అడగవచ్చు, పర్సంటేజ్ నుంచి డైరెక్ట్గా డెసిమల్లోకి అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇదేమో పర్సెంట్,
ఇదేమో ఫ్రాక్షన్, ఇదేమో డెసిమల్. ఓకేనా. సో ఈ విధంగా ఎగ్జాంపుల్ మనకి రావడం జరుగుతుంది, నోట్ చేసుకోండి ఎవరైనా సరే. అదేవిధంగా దీన్ని బట్టి మీరు 18% చేయండి ఒకసారి. మీరు 18% చేయండి. 18% మనం డెసిమల్లో మార్చండి ఒకసారి మీరు అందరూ కూడా. సో ఈ విధంగా మనకి 18% మీరు ట్రై చేయండి ఒకసారి. ఏం లేదు, జస్ట్ 18 అంటే నెంబర్ 18 వాల్యూ వేసుకుంటున్నాం మనం. ఇది పర్సంటేజ్ సింపుల్ కదా, పర్సంటేజ్ అంటే పర్ 100 సెంచురీ. ఓకే, ఫ్రాక్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్లో 9 2s are 18, ఇందులో 52s are 100, 9/50 వచ్చింది, 9/50 వచ్చింది. సో 9/50. సో జీరో పెట్టి పాయింట్ పెట్టుకుంటే ఒక జీరో వస్తుంది. 1 5s are 50, రిమైనింగ్ ఎంత 40 వస్తుంది రిమైనింగ్. సో ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి ఒక జీరో వేసుకుందాం. 8 5s are 40, 8 50s are 400. అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ 0.18%. 18 అనేది వాల్యూ వస్తుంది, డెసిమల్ వాల్యూ వస్తుంది. సో ఇదేమో పర్సంటేజ్, ఇది ఫ్రాక్షన్, ఇదేమో డైరెక్ట్గా వాల్యూ. సో ఇక్కడ చూడండి, మన ఇక్కడ 9/100 ఈజ్ ఈక్వల్ టు 0.09 వచ్చింది, అంతే కదా. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసులు ఉన్నాయి. అంటే ఎందుకు వచ్చి 2 ప్లేసులు ఎందుకు వచ్చాయి ఇక్కడ, ఎందుకంటే డినామినేటర్లో ఎప్పుడైతే 2 జీరోస్ ఉంటాయో ఇక్కడ మనకు పాయింట్ తర్వాత 2 ప్లేసులు రావడం జరుగుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 18/100 ఉందనుకోండి కదా, 18/100 ఉంది. డినామినేటర్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 2 పాయింట్స్ ఉన్నాయి, ఇదొక పాయింట్ ఇదొక పాయింట్. అంటే పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉంటాయంట, 2 ప్లేసులు ఉంటాయంట. పాయింట్ ముందు ఏమీ లేకపోతే వేసుకుంటాం మనం, జీరో వేసుకుంటాం. 0.2 ప్లేసులు ఉన్నాయి. పైన చూడండి ఈ 2, ఇప్పుడు చూడండి 18/1 అంటే అర్థం ఏంటి, 18 కదా ఆన్సర్, అంటే 0.18 ఆన్సర్. సో ఈ విధంగా మనకి బై 100 ఉన్నప్పుడు మనకి ఇక్కడ 2 ప్లేసులు, బై 100 ఉన్నప్పుడు 2 పాయింట్స్ తర్వాత పాయింట్ తర్వాత 2 ప్లేసుల్లో మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంకా చెప్పాలంటే ఒకసారి వినండి ఒకసారి. 5/100 ఉంది, 5/100 ఉంది. ఇక్కడ చూడండి కిందన డినామినేటర్లో 100 ఉంది కదా, అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. అంటే పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్లు వస్తాయి, 2 ప్లేస్లు వస్తాయి. సో పాయింట్ ముందు ఏమీ లేకపోతే జీరో వేసుకుంటాం. ఓకేనా. పైన ఆన్సర్ ఎంత ఉంది, ఓన్లీ 5 మాత్రమే ఉంది. ఓకేనా, 5 ఉంది కాబట్టి ఓన్లీ 5 ఇక్కడ వేసుకోవాలి, చివరిని వేసుకోవాలి. దాని ముందు ఏమీ లేకపోతే జీరో వేసుకోవాలి. అంటే ఆన్సర్ ఎంత ఇక్కడ 0.05 అనేది దానికి డెసిమల్ వాల్యూ అనమాట. ఈ ఫ్రాక్షన్కి డెసిమల్ వాల్యూ ఏంటి, 0.05. ఇంకోటి చూద్దాం ఒకసారి. 8/10 ఉంది ఇంకొక ఎగ్జాంపుల్లో, 100 కాదు 8/10 ఉంది. ఇప్పుడు చూడండి ఒక జీరో ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్లు వస్తాయి, ఓన్లీ 1 ప్లేస్ మాత్రం వస్తుంది. ఇక్కడ చూడండి ఈ జీరోకి పాయింట్ తర్వాత ఓన్లీ 1 ప్లేస్ మాత్రం వస్తుంది. ఓకేనా. అప్పుడు ఇక్కడ ఈ జీరో లేదనుకోండి, ఇప్పుడు 8/1 ఉంది అంటే ఏంటి, 8/1 అంటే ఆన్సర్ ఏంటి, 8 కదా ఆన్సర్. సో ఈ 8 ఇక్కడ వస్తుంది, పాయింట్ ముందు ఏమీ లేకపోతే 0.8. అంటే ఆన్సర్ ఏంటి, 8/10 ఈజ్ ఈక్వల్ టు డెసిమల్ వాల్యూ అంతా 0.8 అనమాట. సో ఈ విధంగా మనం ఫ్రాక్షన్ నుంచి డెసిమల్లో మార్చాలనుకుంటే ఆ విధంగా చేస్తాం. ఇంకా మనం ముందుకెళ్ళి చెప్పుకుందాం స్లోగా, నో ప్రాబ్లం. ఫస్ట్ ఇక్కడ వరకు అర్థం చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రాసెస్ చూద్దాం. ఇందులో ఎటువంటి మోడల్స్ ఇస్తాడు ఎగ్జామ్లో, వీటి యొక్క పర్సంటేజ్ మీద బేసిక్గా గ్రూప్ డి లెవెల్లో ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం. ఓకేనా, నోట్ చేసుకోండి ఒకసారి. సో చూడండి మనకి ఎగ్జామ్లో యొక్క గ్రూప్ డి లెవెల్లో సింపుల్గా ఈ పర్సంటేజ్ మీద సింపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు మ్యాక్సిమం డెప్త్ ఫైల్డ్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూడండి, పర్సంటేజ్లో సింపుల్గా బేసిక్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ 20%. ఇక్కడ చూడండి చదవడం కూడా చూడండి, ఫైండ్ 20% ఆఫ్ 300 ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు. ఓకేనా. ఫస్ట్ చూడండి 20 అంటే న్యూమరికల్ వాల్యూ 20 వేసుకోవాలి. పర్సెంట్ పర్ సెంచురీ. ఓకే. ఆఫ్ అండ్ మీనింగ్ ఏంటి, ఇంటూ. ఆఫ్ అండ్ మీనింగ్ ఏంటి ఇక్కడ, ఇంటూ. ఓకేనా. పక్కన ఎంత ఉంది, 300 ఉంది, 300 ఈజ్ ఈక్వల్ టు డాష్. ఇక్కడ చూడండి ఈ 0
ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలింది ఇక్కడ 20/1, 20/1 పైన చూడండి ఇక్కడ 20 × 3, 20 × 3 డివైడ్ బై కింద ఎంత మిగిలింది 1 మిగిలింది. ఓకేనా, చూడండి 23 ఆర్ 60/1 ఈజ్ ఈక్వల్ టు 60 ఆన్సర్. ఎందుకంటే 60 కిందన డినామినేటర్లో 1 ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే డినామినేటర్లో 1 ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఎంత ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. డినామినేటర్లో 1 ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఎంత ఉందో అదే ఆన్సర్ అవుతుంది. 60/1 అంటే చూడండి ఇక్కడ 60 డివైడెడ్ బై 1 అంటే 61 ఆర్ 60 అంటే ఆన్సర్ అంతే ఇక్కడ 60 అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ ప్రాసెస్ అప్లై చేసి మీరు ట్రై చేయండి ఒకసారి. సేమ్ ప్రాసెస్ అప్లై చేసి ట్రై చేయండి. ఎగ్జామ్లో ఫైండ్ 30% ఆఫ్ 150 ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు. సో మీరు అప్లై చేయండి ఒకసారి. 30% ఆఫ్ 150, 30% ఆఫ్ 150. సో ఆన్సర్ ఏమొచ్చింది మీరు కామెంట్ చేయండి వీడియోలో. సో ఇక్కడ చూడండి 30% పర్ సెంచురీ ఓఎఫ్ ఆఫ్ అంటే ఇంటూ పక్కన ఎంత ఉంది 150 ఉంది. ఓకేనా, ఈ జీరో క్యాన్సిల్. 10లో 5 టేబుల్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అదే 5 టేబుల్ పైన 15లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ 2లో 2 టేబుల్ 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అదే 2 టేబుల్ 30లో 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి రిమైనింగ్ ఏం మిగిలింది, ఇక్కడ 15 మిగిలింది ఇంటూ 3 మిగిలింది. 15 3s ఆర్ 45. అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి 150లో 30% అనేది 45 అన్నమాట. ఓకేనా, ఇది నార్మల్గా మనం చేసే బేసిక్ రూల్, ఇది జస్ట్ బేసిక్ రూలే. ఓకేనా, అలా కాకుండా మనం త్వరగా చేయాలి సార్ అంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, జస్ట్ ఏం కాదు, ఇక్కడ చూడండి 20% ఆఫ్ 300 అన్నాడు కదా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 20 కాదు, ఇక్కడ 10% మనసులో అనుకోండి. 10% అంటే 300 చూడండి, ఇక్కడ 300లో చివరి నుంచి ఒక చుక్క పెట్టుకోండి. ఎంత అయింది ఇక్కడ, ఒక డాట్ పక్కన చుక్క పెట్టుకున్నామంటే ఇది 10%. ఏంటిది 10%. 10% వాల్యూ ఎంత, ఇక్కడ 10% వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ ఎంత వచ్చింది, ఒక చుక్క పక్కన డాట్ పెట్టుకున్నా 30 వచ్చింది. 10% ఎంత వచ్చింది, 30 వచ్చింది. మనకు కావాల్సింది ఎంత 20 కదా. అంటే ఏంటి, మనం 10ని 2తో మల్టిపుల్ చేసాము అనుకో ఏమవుతుంది 20% అవుతుంది. సో నేను ఇక్కడ 10ని 2తో మల్టిపుల్ చేశాను, 20% అయింది. అదేవిధంగా ఈ పక్క కూడా 2తో మల్టిపుల్ చేయాలి కదా, మరి 32s ఆర్ 60 అంటే ఆన్సర్ అంతా ఇక్కడ 20% ఈజ్ ఈక్వల్ టు 60. సరిపోయిందా. సో ఈ విధంగా మనం ఇలాగా చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఇదేమో నార్మల్గా బేసిక్ రూల్, అదేమో ట్రిక్ కొంచెం చూసుకున్నట్లయితే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూద్దాం, 30% ఆఫ్ 150 అన్నాడు. ఫస్ట్ 0 పక్కన ఎలా డాట్ పెట్టుకుంటే ఒక యూనిట్ డిజిట్ పక్కన డాట్ పెట్టుకుంటే 10% లెక్క. ఇది ఏమవుతుంది, వాల్యూ ఎంతది 10%. అంటే ఏంటి 10% ఈజ్ ఈక్వల్ టు ఎంత 15. నెక్స్ట్ మనకు కావాల్సింది 30 కావాలి కదా. అంటే ఏంటి 10 3తో మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది 30 వస్తుంది, 30% వస్తుంది. ఇటువైపున 3తో మల్టిపుల్ చేసినప్పుడు అటువైపు కూడా 3 తోటి మల్టిపుల్ చేయాలి. అంటే 15 3s ఆర్ 45. సరిపోయింది ఆన్సర్. 30% ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏంటి 45. ఇదిగో 45. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి 90లో 10% ఏంటి, ఇక్కడ ఇలా చుక్క పెట్టుకున్నాం కదా ఒక డాట్ తర్వాత. సో 9. 18 రూపీస్లో 10% ఏమవుతుంది 1.8 రూపీస్ అవుతుంది. 100 రూపీస్లో 10% ఎంత అవుతుంది, ఒక చుక్క పెట్టుకుంటే 10 రూపీస్ అవుతుంది 10%. ఓకేనా, 200 రూపీస్లో 10% ఏమవుతుంది, ఒక చుక్కతో డాట్ పెట్టుకుంటే 20 రూపీస్ అవుతుంది 10%. ఇదేంటిది 10%. ఓకేనా, ఈ విధంగా మనకి ఫస్ట్ మనం 10% గుర్తుంచుకున్నట్లయితే చాలా ఈజీగా మనం చేయొచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ పర్సంటేజ్లో ఫస్ట్ 2 మోడల్స్ ఈ విధంగా ఉంటాయి.
నోట్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఒకవేళ మళ్ళీ వెనక్కి పెట్టుకున్న వీడియోని కొంచెం చూసుకోండి. మీకు ఈ వీడియో మీకు అర్థమైనట్టు ఉన్నట్లయితే మీరు ఒక లైక్ చేయండి వీడియోని. నెక్స్ట్ ఇంకా ఇటువంటి మనం ముందు చేయాలి కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో మీరు ఇంకా ఫ్రెండ్స్కి కూడా ఈ షేర్ చేయండి వీడియో. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఈ కైండ్ ఆఫ్ మన ప్రాబ్లమ్స్ అనేది ఎగ్జామ్లో ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. ఇవి జస్ట్ బేసిక్స్ అనమాట. ఇఫ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ 30% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 దెన్ ఫైండ్ ఏ అన్నాడు. అంటే ఏంటి? 30% ఒక నెంబర్లో 30% అనేది 60 అయినట్లయితే ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా. ఒక నెంబర్ ఏలో 30% అనేది 60 అయ్యింది. అయితే ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా. ఫైండ్ 30% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 దెన్ ఫైండ్ ఏ అన్నాడు. ఓకేనా. గుర్తుపెట్టుకుని ఒకసారి ఫస్ట్ ఏం చేస్తాం మనం, 30 వాల్యూ అంటే ఫస్ట్ 30 వేసుకుంటాం. పర్సంటేజ్ సింబల్ అర్థమైంది మీకు, పర్ సెంచురీ. ఆఫ్ అంటే ఇంటూ, మనకి ఈ నెంబర్ ఏంటి, ఏ నెంబర్ కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ 60 అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇదేమో న్యూమరేటరు, డినామినేటరు. ఇదేమో న్యూమరేటరు, కింద డినామినేటర్ ఏమి లేకపోతే ఏం వేసుకుంటాం మనం, బై 1 వేసుకుంటాం. ఓకేనా. సో ఇది న్యూమరేటరు, డినామినేటరు. ఈజ్ ఈక్వల్ టుకి యువతల న్యూమరేటర్లో నేను 30 టేబుల్ 1 టైం తీసుకున్నాను. 130 is 30. అదే 30 టేబుల్ ఈజ్ ఈక్వల్ టు అవతల సేమ్ న్యూమరేటర్లో 60 హౌ మెనీ టైమ్స్, 2 టైమ్స్. ఓకేనా. హౌ మెనీ టైమ్స్, 2 టైమ్స్. ఇప్పుడు ఇక్కడ ఏమి మిగిలిన రిమైనింగ్ చూసుకోండి. ఇక్కడ 1/100 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం మిగిలింది మనకి, 2/1 మిగిలింది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ 100 ఇక్కడ కింద డినామినేటర్లో ఉంది కదా, అటువైపు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, డినామినేటర్లో నుంచి న్యూమరేటర్లోకి షిఫ్ట్ అవుతుంది. ఓకేనా. ఈ 100 అటువైపు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే డినామినేటర్ నుంచి న్యూమరేటర్లోకి షిఫ్ట్ అవుతుంది. ఏ విధంగా పక్కన చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 1/100 ఉంది. 1/100 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 2/1 ఉంది. ఓకేనా. సో ఈ 100 ఆ పక్క వెళ్తే ఏమవుతుంది, ఓన్లీ ఏ పక్క నుంచుకున్నట్లయితే ఈ 100 ఆ పక్క వెళ్తే పైకి వెళ్తుంది, ఇంటూ చేస్తుంది. ఇది బై చేస్తుంది కదా, అటువైపు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇంటూ చేస్తుంది. బై ఆల్రెడీ కింద ఇక్కడ ఏముంది, 1 ఉంది. ఈ పైన 1 ఈ పక్క వస్తే ఏమొస్తుంది, కిందకు వస్తుంది. 1 into 1 అవుతుంది. 200/1 ఈజ్ ఈక్వల్ టు ఏ. 200/1 అంటే అర్థం ఏంటి, 200 ఆన్సర్. అంటే 200లో 30% ఏమవుతుంది, 60 అయినట్లయితే ఆ నెంబర్ ఏంటి కనుక్కోమని చెప్పాడు కదా, ఆ నెంబర్ ఏంటి ఇక్కడ 200 అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా ఇచ్చిందని మనం నీట్గా ఒక ఫార్ములా కింద రాసుకుంటాం. దాన్ని మనం తర్వాత ఇక్కడక్కడ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ నెంబర్స్ మనం రాసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇఫ్ 60 kg ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 240 kg అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ 240 kgలో 240 kgs బరువు ఉన్నది ఒక వస్తువులో 60 kgs అనేది ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మనకి 240 kgs లో అన్నాడు కదా, దాన్ని ఎప్పుడు డినామినేటర్లో రాసుకోవాలి. 240 kgsలో, కిలోగ్రామ్స్లో 60 kgs వాట్ పర్సంటేజ్లో రాబట్టాలి, మనం పర్సంటేజ్లోకి రాబట్టాలి. అంటే ఏంటి, ఇంటూ 100 చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ పర్సంటేజ్లోకి సింబల్ రావాలి కాబట్టి, ఆన్సర్లో మనకి ఈ పర్సంటేజ్ సింబల్ రావాలి కాబట్టి ఇంటూ 100 చేయాలి ఇక్కడ. ఓకేనా. ఈ జీరో క్యాన్సిల్. ఓకే. నెక్స్ట్ 60లో 6 టేబుల్ హౌ మెనీ టైమ్స్, 10 టైమ్స్. అదే 6 టేబుల్ కిందన 4 టైమ్స్. ఇప్పుడు ఏమవుతుంది, 10 into 10 100 బై కింద ఏముంది, 4 ఉంది. సో 10 into 10 100/4. 100/4 అంటే వాల్యూ ఎంత, 100/4 అంటే వాల్యూ ఎంతమ్మా, 25%. బికాజ్ ఆఫ్ 100 సెంటర్లో వేసుకొని బై 4 చెవిలో వేసుకున్నట్లయితే 2 4s 8, రిమైనర్ 2, 0 దించుకుంటాం కదా, 5 4s 20. అంటే ఆన్సర్ మనకి ఏమవుతుంది,
25% అవుతుంది. అంటే ఎలాగంటే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, 240 కేజీల బరువు ఒక వస్తువులో 60 కేజీస్ అనేవి 25% సమానము. ఓకేనా. క్వశ్చన్ ఏంటి ఇక్కడ, 240 కేజీస్ బరువు ఉన్న ఒక వస్తువులో 60 కేజీలు ఉన్న బరువు అనేది ఎంత పర్సెంటేజ్ సమానం అని చెప్పాడు. సో 25%కి సమానం. ఓకేనా. సో మళ్ళీ మీకు అర్థం కానట్లయితే మళ్ళీ కొంచెం వెనక్కి పెట్టుకొని చూడండి వీడియోని. సో జాగ్రత్తగా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. సో నేను మళ్ళీ ఒకసారి ఆ ప్రాబ్లం మళ్ళీ నేను కొంచెం మార్చేస్తున్నాను, మీరు ట్రై చేయండి ఒకసారి. ఇఫ్ 30% ఆఫ్ బి అన్నాం, ఇంత మనం ఏ అనుకున్నాం కదా, బి అనుకున్నట్లయితే 30% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 300. ఓకేనా. 30% ఆఫ్ బి ఈజ్ 50 వేసుకున్నాం. 30% ఆఫ్ బి ఈజ్ 50 అనుకున్నాం. అయితే ఫైండ్ బి అన్నాడు. తెలుగులో దీనికి ఏంటంటే మీనింగ్ ఏంటంటే, బి అనే ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లో 30% అనేది ఎంత వస్తుంది, 50 వస్తుంది. ఇప్పుడు బి అనేది సమ్ ఎంతో ఒక 500 అవ్వచ్చు, 300 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. ఆ నెంబర్లో 30% అనేది ఎంతకు సమానం అంట, 50కి సమానం. కాబట్టి ఆ ఫైండ్ నెంబర్ కనుక్కోమన్నాడు, బి కనుక్కోమన్నాడు. సో ఇచ్చిందని మనం ఏం చేయాలి, ఫస్ట్ 30 అంటే 30 వేసుకోవాలి. పర్సంటేజ్ సింబల్ అర్థం ఏంటి, పర్ సెంచురీ. హాఫ్ అంటే ఇంటూ, బి అంటే బి వేసుకున్నాం. ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అంట, 50కి సమానం. ఫైండ్ బి అన్నాడు. ఓకే, మనకి బి కావాలి కాబట్టి ఈ బి ఇక్కడ ఉంచుకుంటాం మనం. ఓకే. బి అవతల ఇక్కడ ఏముంది, ఈజ్ ఈక్వల్ అవతల ఏముంది, 50 ఉంది. ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ టు యువతల ఇది బై 100, ఇదేంటిది బై 100. ఇది ఈజ్ ఈక్వల్ దాటినప్పుడు ఏమవుతుంది, ఇంటూ 100 అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి కూడా చాలామందికి, కొత్త వాళ్ళకి. బై 100 ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది, ఇంటూ 100 అవుతుంది. ఇంటూ 100 అయ్యి ఇక్కడ ఏమవుతుంది, ఇది కింద ఉంది కదా, పైకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు కిందన ఇక్కడ చూడండి, ఇది 30 ఉంది కదా, ఈ 30 ఏం చేస్తుంది, ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది, పైన ఉంది, న్యూమరేటర్లో ఉంది. ఈజ్ ఈక్వల్ దాటినప్పుడు ఏమొస్తుంది, ఇంటూ ఏమో డివైడ్ అవుతుంది, పైన ఉన్న న్యూమరేటర్ నుంచి డినామినేటర్లోకి చేంజ్ అవుతుంది అనమాట 30. ఇప్పుడు చూడండి, 50 ఈ 50 ఉంది, ఈ 100 పైకి వచ్చింది, ఇంటూ వేసింది, ఈ 30 కిందకి వెళ్ళింది. ఈజ్ ఈక్వల్ దాటినప్పుడు కొన్ని రూల్స్ అనమాట, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ఈక్వల్ దాటినప్పుడు ఏమవుతుందంటే ఇంటూ డివైడ్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ న్యూమరేటర్లు అనేది ఇంటూ చేస్తున్నప్పుడు డినామినేటర్లోకి చేంజ్ అవుతాయి. ఇవన్నీ మనకు కొంచెం బేసిక్ రూల్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ 30, ఈ 10, ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలింది రిమైనింగ్, 50 × 100 10, 50 × 10 ఏమవుతుంది, 500 అవుతుంది. బై 3 ఉంది. సో 500/3 అంటే అర్థం ఏంటి, 500 సెంటర్లో వేసుకోవాలి, కింద ఉన్న యొక్క నెంబర్ని ఎప్పుడు కూడా చెవిలో వేసుకోవాలి, కింద ఉన్న హారంని ఎప్పుడు కూడా చెవిలో వేసుకోవాలి, హారము చెవిలో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 1 3 = 3, 2 రిమైండర్, 0 దించుకున్నాను, 6 3 = 18, 2 రిమైండర్, 0 దించుకున్నాను, 6 3 = 18, 2 రిమైండర్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 166, 2/3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 166 2/3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. బి అనే వాల్యూ 166 2/3 వాల్యూ వస్తుంది. ఓకేనా. ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేసుకుంటాం. ఓకేనా. సో క్యాన్సిల్ చేసి కూడా చాలా జాగ్రత్తగా చేయండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాం ఏ విధంగా ఉంటుందో. సో నెక్స్ట్ మనం ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఎగ్జామినేషన్ హాల్లో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్, ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 8000. ఒక నెలసరి జీతం, ఒక వ్యక్తి యొక్క జీతం అనేది 8000. ఇఫ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, ఒకవేళ ఆ వ్యక్తి యొక్క జీతం అనేది 20% ఇంక్రీజ్ చేశారంట, ఇంక్రీజ్ అంటే పెంచారు. దెన్ వాట్ విల్ బి ది న్యూ మంత్లీ ఇన్కమ్, పెరిగిన తర్వాత ఆ కొత్తగా వచ్చిన ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. సో చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు మనం. సో ఇది మనం 2 రకాలుగా చేయొచ్చు బేసిక్గా. ఫస్ట్ ఏ విధంగా అంటే, మనం ఇచ్చిన
ప్రతి ఒక్క వ్యక్తి జీతం గానీ, లేదంటే ఏదన్నా ఒక నంబర్ ఆఫ్ పీపుల్స్ గానీ, లేదంటే జీతాలు లేదా ఇంకా ఏదైనా సరే ఇచ్చిన అమౌంట్ మనం ఏమనుకోవాలంటే ఫస్ట్ కూడా ఎప్పుడు కూడా 100% అనుకోవాలి ఎప్పుడు కూడా. 100% ఈజ్ ఈక్వల్ టు జీతానికి సమానం చేయాలి ఎప్పుడు కూడా. 100% ఈజ్ ఈక్వల్ టు 88,000. మనం ఎప్పుడు కూడా జీతాన్ని ఎప్పుడు కూడా ఫస్ట్ 100%కి మనం ఈక్వల్ చేయాలి. ఇప్పుడు ఇందులో మనకి 20% ఇంక్రీజ్ అయ్యిందంట. అంటే ఏంటి 100 ప్లస్ 20% ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 120% ఎంత అన్నాడు. ఫస్ట్ మనం ఇక్కడ చూడండి ఇచ్చిన జీతం ఏమో 100% అనుకున్నాం, 20% పెరిగింది కదా. ఇప్పుడు ఏమైంది 120% అయింది. అయితే జీతం ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. సో ఇక్కడ 100% ఈజ్ ఈక్వల్ టు 8,000 కదా. ఇక్కడ మనకి ఈ జీరో క్యాన్సిల్ చేద్దాం. ఈ జీరో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది 1% ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 80 అవుతుంది. ఓకేనా. 1% ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 80 రూపీస్ అవుతున్నాయి. ఓకేనా. మనకు కావాల్సింది ఏంటి 120% కావాలి. అంటే ఏంటి ఇక్కడ నేను ఈ 1ని ఇంటూ 120తో గుణిస్తే ఏమవుతుంది 120 వస్తుంది. కాబట్టి ఇక్కడ 120తో గుణించాను కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి నేను 120 తోటి గుణించాలి. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 8 2s are 16 అంటే రిమైనింగ్ 1 ఉంది. 8 1s are 8, 8 ప్లస్ 1 9. రెండు జీరోస్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, 2 జీరోస్ ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే ఇక్కడ 120% ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అంట 9600కి సమానం. ఓకేనా. ఇక్కడేమో 100% జీతం వస్తుంది, 20% పెరిగింది. అంటే ఎంత పెరిగినట్టు అమౌంట్ 1600 పెరిగింది అనమాట. 1600 పెరిగి టోటల్గా న్యూ శాలరీ ఎంత వచ్చిందనమాట ఇక్కడ 9600. సో ఇది మనకి ఈ విధంగా మనం పెంచిన జీతం యొక్క విలువ అనేది చూపిస్తుంది. ఓకేనా. ద న్యూ మంత్లీ ఇన్కమ్ ఎంత ఇక్కడ 9600. సో ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం చెప్పాలంటే ఇక్కడ చూడండి జీతం ఎంత ఇక్కడ మనకి 8,000 జీతం. ఓకే. ఇందులో మనకి 10% అని చెప్పండి. ఇదిగో ఒక డాట్ పెట్టుకుని ఒక చుక్క పెట్టుకున్నాను. 10% ఎంత ఒక డాట్ పెట్టి చుక్క పెట్టుకున్నాను. అంటే ఏంటి 10% అనేది ఎంత సమానం ఇక్కడ 800కి సమానం. ఓకేనా. కానీ మనకి ఇక్కడ ఆడు ఏమన్నాడు 20% పెంచాడు అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ 10 2s are ఏమవుతుంది ఇక్కడ 20% అవుతుంది. ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను 2తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ కూడా 2 తోటి మల్టిప్లై చేయాలి. 8 2s are 16, 00 ఉంది కాబట్టి 00. అంటే ఇక్కడ 20% అనేది 1600 జీతానికి సమానం అనమాట. పెంచారు కదా, మరి 20% పెంచారు కదా, అంటే 1600 పెంచారనమాట. దేనికి పెంచారు 8,000కి ఆల్రెడీ ఇచ్చిన జీతానికి 1600 జీతం పెంచారనమాట. అప్పుడు ఏమవుతుంది టోటల్గా 9600 అవుతుంది. ఇదే కొత్త జీతం అనమాట. సో ఈ విధంగా మనం ప్రాబ్లం ప్రకారం చేసుకోవచ్చు, ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు. ఏదైనా మనకి ఏది ఈజీగా ఉందనేది చూసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇచ్చిన వాల్యూలో 10% పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. 10% ఇది 800 సమానము అలా పెట్టుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది. ఇంక్రీజ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇంక్రీజ్ అంటే ఏంటి పెంచాలి కదా, 20% పెంచాలి. ఆల్రెడీ ఇచ్చిన వాల్యూ ఎంత 100%. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి 100%కి 20% పెంచమంటే ప్లస్ చేయాలి. 100% తగ్గించాలంటే ఏం చేయాలి మైనస్ చేయాలి. ఇక్కడ పెంచారు కదా కాబట్టి నేను ప్లస్ చేశాను. అప్పుడు ఏమవుతుంది ఇది 120 అవుతుంది. సో 120% ఈజ్ ఈక్వల్ టు 9600. ఓకేనా. తగ్గిస్తే ఏం చేయాలి మనం 100లోంచి మైనస్ చేయాలి. అప్పుడు 80 అవుతుంది. 80 అనేది ఇంకేమవుతుంది తగ్గుతుంది అనమాట అమౌంట్. ఇక్కడ పెంచమన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. సో ఈ విధంగా ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం రావడం జరుగుతుంది. ఎగ్జామ్లో పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తూ ఉంటారు. పెంచితే మాత్రం 100కి ప్లస్ చేయండి, తగ్గిస్తే మాత్రం 100 పైన మైనస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. సో ఎగ్జామ్లో మనకి ఇటువంటి మోడల్ రావడం జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ అనేది పెరిగినట్లయితే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో మనం కంపేర్ చేస్తాడు. తర్వాత కంపేర్ చేసి ఒక వ్యక్తి యొక్క జీతం పెంచాను, అయితే ఆ వ్యక్తి యొక్క జీతం అనేది పెంచిన వ్యక్తి మీద ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, ఓకేనా, లేదంటే ఎంత పర్సెంట్ తగ్గించాను, ఇవన్నీ మనకు రావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ద ఇన్కమ్ ఆఫ్ రవి ఈజ్ 20% మోర్ దెన్ రామ్ అన్నాడు. మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఎవరెవరు రవి మరియు రామ్, ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు.
సో మీకు ఏం చెప్పాను, ఏవైనా 2 రాసులను మనం పోల్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, రేషియో అనేది మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. ఓకేనా, రేషియో అనేది ఎక్కువ వాడుతూ ఉంటాం. సో ఇక్కడ చూద్దాం, ద ఇన్కమ్ ఆఫ్ రవి ఈజ్ 20% మోర్ దెన్ రామ్. అంటే ఏంటి, రామ్ కంటే రవి ఇన్కమ్ అనేది 20% ఎక్కువ ఉంది. రామ్ కంటే రవి ఇన్కమ్ అనేది 20% ఎక్కువ ఉంది. ఇప్పుడు రామ్ ఇన్కమ్ నేను 100% అనుకున్నాను అనుకో, 100% అనుకున్నాను రామ్ ఇన్కమ్. మరి ఇప్పుడు రవి ఇన్కమ్ ఏమవుతుంది, ఇతని కంటే 20% అబోవ్ కదా, అంటే ఏమవుతుంది, 120% అవుతుంది. అంతే కదా. ఇక్కడ చూడండి, రామ్ ఇన్కమ్ ఏమో 100 అనుకుంటే అతని కంటే రవి ఇన్కమ్ అనేది 20% మోర్ దెన్ రామ్ అన్నాడు. రామ్ కంటే రవి ఇన్కమ్ అనేది 20% ఎక్కువ అన్నాడు. సో కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది 100, ఇది 120 అయింది. సో ఇక్కడ చూద్దాం, ఇదేమో 120 వాల్యూ, ఇదేమో 100 వాల్యూ అనుకుందాం. రామ్ యొక్క జీతం 100 రూపాయలు అనుకుంటే రవి యొక్క జీతం 120 రూపాయలు అయింది. ఇప్పుడు చూద్దామా, ఈ రేషియో కాబట్టి ఈ రేషియో మనం ఏం చేయొచ్చు, సమానంగా ఉన్నప్పుడు ఈ జీరో క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఇక్కడ 12 ఉంది, ఇక్కడ ఏం మిగిలింది, 10 మిగిలింది. ఓకే, అలా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, క్వశ్చన్ ఏంటి, దెన్ ఇన్కమ్ ఆఫ్ రామ్ ఈజ్, ఇన్కమ్ ఆఫ్ రామ్, ఇన్కమ్ యొక్క రామ్ ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ రవి అన్నాడు. అంటే ఏంటి, రామ్ యొక్క ఇన్కమ్ అనేది రవి కంటే ఎంత పర్సంటేజ్ తక్కువ అని అడుగుతున్నాడు. ఓకేనా, రామ్ యొక్క ఇన్కమ్ 10 రూపాయలు కదా, రవి యొక్క ఇన్కమ్ ఎంత, 12 రూపాయలు. ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే మనకి 2 రూపాయలు తక్కువ, అంతే కదా. రామ్ యొక్క జీతం అనేది రవి కంటే 2 రూపాయలు తక్కువ, కానీ పర్సంటేజ్ ఎంత అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఎంత తక్కువ, 2 రూపాయలు తక్కువ. ఎవరితో పోల్చుకుంటే ఈ యొక్క రామ్ జీతం అనేది 2 రూపాయలు తక్కువ, ఎవరితో పోల్చుకుంటే రవితో పోల్చుకుంటే, కాబట్టి రవి యొక్క రూపాయలు ఎంత, 12 రూపీస్. రవి యొక్క జీతం ఎంత, 12 రూపీస్ ఇంటూ, మరి మనకి ఏమడిగాడు, హౌ మచ్ పర్సంటేజ్, మనకి పర్సంటేజ్ రావాలి అంటే ఏం చేస్తాం, ఇంటూ 100 చేసుకుంటాం. ఓకేనా, 2 టేబుల్ 6 2 జర్, ఇందులో 50 2 జర్. ఇప్పుడు ఏమవుతుంది, 50 × 2 100 బై కింద మిగిలింది 6 మిగిలింది. 100/6 అంటే వాల్యూ ఎంత, 100 సెంటర్లో వేసుకోవాలి, హారాన్ని ఎప్పుడు చెవిలో వేసుకోవాలి. 1 6 జర్ 6, రిమైనింగ్ 4, మళ్ళీ 0 దించుకున్నాను, 40 అయ్యింది. నెక్స్ట్ 6 6 జర్ 36, రిమైండర్ అంతా 4, మళ్ళీ ఇంకా. సో మనకి ఇది ఆన్సర్ ఏమవుతుందంటే 16 4/6 16/4/6% అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, దీన్ని ఇంకా రెడ్యూస్ చేస్తే 2 టేబుల్ 4లో 2 టైమ్స్ పోతుంది, ఇది 2 టేబుల్, అదే 2 టేబుల్ 3 టైమ్స్ పోతుంది. అంటే ఆన్సర్ అంటే ఇక్కడ మనకి 16 2/3% అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ మనకి రామ్ యొక్క జీతం అనేది రవితో పోల్చుకుంటే 16 2/3% అనేది తక్కువ, అంతే కదా. ఇప్పుడు రవి జీతం ఏమో 12 రూపాయలు, రామ్ జీతం ఏమో 10 రూపాయలు. సో 2 రూపాయలు తక్కువ. ఆ 2 రూపాయలు మనం పర్సంటేజ్ చూపించుకుంటే ఎలా చూపించుకోవాలి, 2 రూపాయలు పర్సంటేజ్ చూపించాలంటే 2 రూపీస్ బై టోటల్ యొక్క, దేంతో కంపేర్ చేస్తాం మనం, రవితో కంపేర్ చేస్తాం కాబట్టి రవి యొక్క శాలరీ వేసుకోవాలి. కాబట్టి 2/12 × 100 ఇదన్నమాట ఫార్ములా. ఓకేనా, 2/12 × 100. సో ఈ విధంగా మనం కంపేర్ చేస్తున్న వ్యక్తినేమో హారంలో వేసుకోవాలి, మనకు కావాల్సిన వ్యక్తిని మనం న్యూమరేటర్లో వేసుకోవాలి. కంపేర్ చూడండి, మనకు కావాల్సిన వ్యక్తి ఎవరు, రామ్ యొక్క జీతాన్ని మనం పైన వేసుకున్నాం. ఓకేనా, ఎంత డిఫరెన్స్, ఎంత తక్కువ అన్నాడు కాబట్టి ఎంత తక్కువ అన్నాడు, 2 రూపీస్ తక్కువ. ఎవరితో కంపేర్ చేస్తున్నాడు, రవి యొక్క శాలరీతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి రవి యొక్క శాలరీ కింద వేసుకోవాలి. ఓకేనా, సో ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేసుకుంటాం. ఇదే విధమైన ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క పర్సంటేజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, అంతవరకు అందరికీ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. సో ఇంకా ఈ ఛానల్ మీరు చూస్తూ ఉండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా చూస్తూ ఉండి కూడా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి మళ్ళీ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్.